హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చి ఫ్లోరిడా టెంపుల్కి వెళ్దాం. సో మేము ఫ్లోరిడాలో చాలా చాలా ఇయర్స్ ఉన్నాం. సో అప్పుడు మా పెద్ద బాబు అన్నప్రాసన్న చాలా చిన్నప్పుడు అన్నీ చాలా చాలా ఈ టెంపుల్ అన్నీ జరిగినాయి. సో ఈ టెంపుల్ మాకు చాలా చాలా ఇష్టమైన టెంపుల్. సో మీకు ఎలా లోన అంతా చూపిస్తానంటే లోన ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తీయకూడదు, బట్ బయట మాత్రం మీకు చూపిస్తాను. లోన ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఈ టెంపుల్లోకి వెళ్ళాలంటే చాలా చాలా అదృష్టం చేసుకుని ఉండాలన్నమాట. చాలా బాగుంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో లోన అందుకని అలౌ చేయరు, చాలా అందంగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చి ఇంకా బయట మీకు చూపిస్తాను. నాకు చూపించినంత వరకు చూపించాను. సో నేను కూడా వీడియో పూర్తిగా తీయలేకపోయాను, బట్ చూడండి, చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్. సో మీ అందరికీ చూపించాలని కొంచెం వీడియో తీశాను. సో చాలా చాలా రష్గా ఉంటుంది ఎప్పుడు. చాలామంది వేరే స్టేట్ వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. సో అంత అద్భుతమైన టెంపుల్. సో ఇక్కడ మేము ఉన్నప్పుడు ఇంకా ఇండియన్స్ తక్కువ, మేము అసలు ఈ టెంపుల్ కూడా అంత కన్స్ట్రక్షన్ అయితే ఎక్కువ, ఇంకా బాగా పెద్దగా ఇప్పుడు కట్టేశారు. సో అప్పుడైతే కొంచెం అంత కన్స్ట్రక్షన్ అవ్వలేదు. సో ఇప్పుడైతే ఇంకా బాగా బాగా కట్టేశారు. సో ఈ టెంపుల్కి విశేషణ ఏంటంటే, సో ఈ టెంపుల్ కరెక్ట్గా మనకి స్కైలోనికి అంటే చాలా చాలా పొడుగుంటుంది. సో హెవెన్లా ఉంటుంది అనమాట. సో ఈ టెంపుల్ అందుకని అంత ఇష్టం, అంత ప్రసిద్ధి ఈ యుఎస్ఏలోనే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్. చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది స్వర్గంలోకి వెళ్తున్నట్టు. సో అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది నేను చెప్పలేను అనమాట. సో అంత అద్భుతమైన టెంపుల్. ఇది వచ్చి కెఫ్టేరియా. సో దోశ అవి తిన్నాము. ఇంకా అన్నీ అక్కడ ఫ్రెండ్స్ అందరూ మేము మాట్లాడుకుంటూ, సో ఈవినింగ్ అయిపోయింది, నైట్ అయిపోయింది. ఇక్కడ బయట నాగుల చవితికి నాగుపాము ఇది కూడా ఉంటుందన్నమాట. సో అక్కడ పాలు పోసి అన్నీ చేస్తారు. సో చాలా చాలా బాగుంటుంది అది కూడా. సో ఈ టెంపుల్ మరొకసారి మీకు అంతా చూపిస్తున్నాను నేను ఎవ్రీ యాంగిల్లో. సో చూడండి. సో అద్భుతమైన టెంపుల్. మా బాబు అన్నప్రాసన ఇక్కడ జరగడం అనేది మా అదృష్టం. సో చాలా చాలా బాగుంటుంది అనమాట టెంపుల్. సో మా బంగారు కొండకి సో ఆ దేవుడు ఆశీర్వచనాలు ఎప్పుడు ఉన్నాయి. అందుకని ఒక పెద్ద కంపెనీ మేనేజర్ సో మరలా వచ్చి దర్శనం చేసుకుని అన్నీ చేయడం అనేది మా అదృష్టం అని చెప్పాలి. సో ఫెంటాస్టిక్ అనమాట. అసలు టైం అసలు ఎట్లా గడిచిపోయింది అనేది తెలియదు. సో అంతలా గడిచిపోయింది. సో చాలా అద్భుతమైన టెంపుల్. సో అందరూ దర్శనం చేసుకోండి. సో ఇది మీకు పిక్చర్స్ కూడా నేను లాస్ట్లో పెడతాను. మా పెద్దాడు అన్నప్రాసన్నవి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.